అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు సాయి మీనాక్షి కలెక్షన్స్. ఈ రోజు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మనకి కతాన్ పట్టు శారీస్ అండి. ఇవన్నీ పక్కా మిస్టేక్ శారీస్. మిస్టేక్ అనేది మీకు ఎక్కడైనా రావచ్చు, అది కూడా నేను క్లియర్ గా చూపిస్తానండి. మనం రఫ్ చేసి కట్టుకుంటే శారీస్ కి చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయి. లేదు లాంగ్ ఫ్రాక్ పర్పస్ కానీ పిల్లలకి లంగా జాకెట్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఉన్న కలెక్షన్ అయితే 1 by 1 చూసేద్దాం. ప్రైస్ కూడా చాలా లో ప్రైస్ లో వస్తున్నాయండి. ఓన్లీ 500. ఓకేనా? సింగిల్ శారీ అయినా సరే షిప్పింగ్ అనేది ఉందండి. అందుకనే మనకి ఇలాగా రాబట్టే ప్రైస్ అనేది లో ప్రైస్ లో అయితే వస్తున్నాయి. మనకి కటాన్ పట్టు తెలుసు కదండి, మీటర్ లెక్క తీసుకోవాలన్నా చాలా ప్రైజెస్ అయితే ఉంటాయి. ఉన్న కలెక్షన్ అయితే ఫాస్ట్ గా చూద్దాం. గ్రీన్ కి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుందండి, ప్యారెట్ గ్రీన్ కి. శారీకి ఇది వచ్చేటికి మీకు బ్లౌజ్ అనమాట. ప్రతి దానికి మీకు పక్కా బ్లౌజ్ అయితే ఉంటుంది. పళ్ళు పార్ట్ కూడా ఉంటుంది. మిస్టేక్ అనేది ఎక్కడన్నా ఉంటుంది. మిస్టేక్ శారీ అనేది తీసుకోండి. ఇది వచ్చేటికి మనకి బ్లౌజ్ పీస్ అనమాట. పళ్ళు పార్ట్ అండి. పళ్ళు ఇలా వస్తుంది. బార్డర్ అంతా కూడా మీకు టెంపుల్ స్టైల్లో బార్డర్ అయితే వస్తుంది. ఎక్కడన్నా స్మాల్ మిస్టేక్ అయితే ఉంటుందండి. శారీకి చిన్న మిస్టేక్ ఉంటుంది. ఇది నేను చూపిస్తాను. ఈ శారీకి మిస్టేక్ కూడా నేను చూపిస్తాను. మిస్టేక్స్ అయితే ఉంటాయండి. చిన్నదంటే మరీ చిన్నది కాదండి, ఎందుకంటే మీకు చెప్తాను నేను. ఇది కట్టు చెంగు పక్కనండి. కట్టు చెంగు పక్కన అలా హోల్స్ వచ్చాయి, ఒకటి ఇక్కడ ఒకటి. ఓకే, అదర్వైజ్ శారీ అంతా కూడా బాగుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఓన్లీ 500. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు రాణి పింక్ కలర్ అండి. బార్డర్ వచ్చేటప్పటికి మీకు ఇలా రామా బ్లూ లా వస్తుంది. దీనికి మిస్టేక్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదండి, కానీ మీరు మిస్టేక్ శారీ అనే తీసుకోండి. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పీస్ అనమాట. పళ్ళు వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్. నెక్స్ట్ శారీ వచ్చేటికి మీకు పర్పుల్ వస్తుందండి. శారీ బోర్డర్ అంతా కూడా మనకి లీఫీ ప్యాటర్న్ లా వస్తుంది. శారీ అంతా కూడా చిన్న బుటాతో చాలా బాగుంది శారీ. ఇది వచ్చేటికి మనకి పళ్ళు అనమాట. దీనికి కూడా మిస్టేక్ అనేది నాకు కనిపించలేదు. స్మాల్ ఎక్కడన్నా వీవింగ్ మిస్టేక్ ఉంటుందనే తీసుకోండి. ఇది బ్లౌజ్ పీస్. ఓకేనా? అదిగోండి ఉంది, డ్యామేజ్ ఉందండి. బోర్డర్ లో చూసారా చిన్నది, అది రఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అలాంటి చిన్నది రఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేటికి మీకు లైట్ లావెండర్ షేడ్ వస్తుందండి. శారీ లైట్ లావెండర్ షేడ్ కి మనకి లైట్ గ్రీన్ వస్తుంది. ఇది కటాన్ పట్టు కాదండి, ఫ్యాబ్రిక్ పట్టు టైప్ అయితే ఉంటుంది, కటాన్ పట్టు అయితే కాదు. ఓకే, శారీ అంతా కూడా ఇలా మనకి ప్యారెట్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేటికి మీకు బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ఇలా వస్తుందండి. కట్టు చెంగు వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. కట్టు చెంగు ఇలా వస్తుంది. పళ్ళులో చిన్న మిస్టేక్ అండి, అదిగోండి పళ్ళు దగ్గర. ఓకే, అంచు. ఇది పళ్ళు పార్ట్ అనమాట. నెక్స్ట్ శారీ మనకి రత్నావళి బ్లూ అండి. అది మిస్టేక్ కాదు, అది ఫోల్డింగ్ అండి, మడత. అది పై వైపు. నేను శారీ వైపు తిప్పేసాను. ఒక్క నిమిషం. అంచు కొంచెం పెద్దదే వస్తుంది మీకు. ఇలా రాణి పింక్ కలర్ అంచు వస్తుందండి. ఈ శారీకి మిస్టేక్ ఏంటంటే బ్లౌజ్ ఇలా బ్రొకెట్ స్టైల్లో అయితే వస్తుందండి. పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. ఈ శారీకి ఏంటంటేనండి మనకి వీవింగే కొంచెం డార్క్ గా పడింది, అంటే కలర్ చేంజ్ అయి పడింది. ఇదిగోండి ఇక్కడ వీవింగ్ మిస్టేక్ ఉంది స్మాల్ గా పైన. తర్వాత వచ్చేటప్పటికి ఇలా గీత వచ్చింది అనమాట. మనకి ఇలా పింక్ కలర్ లో గీత వచ్చింది. ఓకే, నెక్స్ట్ శారీ అండి. ఇది కూడా మీకు కతాన్ పట్టు కాదండి, పట్టు స్టైల్ అయితే వస్తుంది. కొంచెం బార్డర్ లో ఓవర్లక్ చేయించుకోవాలి. బార్డర్ కొంచెం మనకి అంచు అనేది పోయింది, ఓవర్లక్ అనేది చేయించుకోవాలి. ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పాట అనమాట. పళ్ళు ఇలా ఉంటుంది. బార్డర్ కింద వైపు బార్డర్ అండి అది. ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ పీస్. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. ఆల్ ఓవర్ అంతా కూడా శారీ ఇలా వస్తుందండి. మీకు గోల్డ్ మీద సిల్వర్ వీవింగ్ వస్తుంది. నెక్స్ట్ శారీ మష్రూమ్ కతాన్ అండి. డార్క్ గ్రీన్ కలర్, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్. ఇది ఏంటంటే కదులుతున్నప్పుడు మీకు బ్లాక్ కూడా కనిపిస్తుంటుందండి. బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో అయితే వచ్చింది ఈ శారీ. ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పార్ట్. పళ్ళు ఇలా వస్తుంది. జరీ వచ్చేటప్పటికి కాస్త మనకి నీమ్ జరీ వస్తుందండి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది శారీ. ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ పీస్. శారీ ఆల్ ఓవర్ వచ్చేటప్పటికి ఇలానే వస్తుందండి. ఎక్కడన్నా స్మాల్ మిస్టేక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ శారీ అండి. ఇది కూడా మీకు వచ్చేటప్పటికి ఒక రామా గ్రీన్ లా వస్తుందండి. బార్డర్ వచ్చేటప్పటికి నేవీ బ్లూ వస్తుంది. ఇది కూడా కతాన్ కాదు, కతాన్ కాదండి, ఇది కూడా పట్టు స్టైల్ అయితే వస్తుంది. ఇది బ్లౌజ్. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పాట అనమాట. ఈ పళ్ళు ఇలా ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. చాలా తేలిగ్గా ఉందండి శారీ. ఇది కూడా మనకి కొంచెం కతాన్ కాదండి, వీవింగ్ అయితే ఎక్కువగా వచ్చింది. గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది ఎల్లో కలర్ మనకి పళ్ళు ఇచ్చారు. పళ్ళు ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ అంతా కూడా చిన్న బుట్ట అయితే ఇచ్చారు. శారీ ఆల్ ఓవర్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. దీనికి కూడా మిస్టేక్ ఎక్కడ కనిపించలేదు. నెక్స్ట్ శారీ ఇది కూడా మనకి రత్నావళి బ్లూ అండి. రత్నావళి కలర్ అయితే వస్తుంది. సెల్ఫ్ వీవింగ్ తో పాటుగా మీకు గోల్డ్ వీవింగ్ అయితే వచ్చేసింది. ఇది మనకి పళ్ళు పాట అనమాట. పళ్ళు ఇలా వస్తుందండి శారీకి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ లుక్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. నెక్స్ట్ శారీ ఇది పైతాని స్టైల్ అయితే వస్తుందండి. అయితే ఈ శారీ ఏంటంటే 2 కలర్స్ వచ్చాయి. స్టార్టింగ్ లో మనకి వేరే కలర్ అండి, ఇక్కడ గ్రేప్ జ్యూస్ కలర్ వచ్చింది కదా,
ఇది పైతాని బార్డర్. ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచి ఇలా మెరూన్ కలర్ వచ్చిందండి. ఇది మెరూన్, అది గ్రేప్ జ్యూస్ అనమాట. సగం వరకు శారీకి మీకు మెరూన్ వస్తుంది, అక్కడ నుంచి మనకి కలర్ వచ్చేటికి గ్రేప్ జ్యూస్ కలర్ అనేది వచ్చింది. 2 కలర్స్ లో వచ్చింది ఈ శారీ. ఈ శారీ వచ్చేటికి మీకు ప్యారెట్ గ్రీన్ అండి, లైట్ కలర్ కి మనకు వచ్చేటప్పటికి డార్క్ పింక్ కలర్ బార్డర్ వస్తుంది. ఇదిగోండి పై వైపు మిస్టేక్. ఓకే, పై వైపు మిస్టేక్ అయితే ఉంది. మొత్తం అంతా కూడా సిల్వర్ బుట్ట అయితే, సిల్వర్ అండ్ గోల్డ్ జరీ బుట్ట అయితే వచ్చింది. 1-2 చోట్ల ఇంకొక దగ్గర ఇక్కడ చిన్న మిస్టేక్ అనేది చూసానండి, కట్టు చెంగు దగ్గర, అది కూడా పై వైపే. ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ఇలా వస్తుంది. శారీ ఆల్ ఓవర్ లుక్ వచ్చినప్పటికి ఇలా ఉంటుంది. పళ్ళు పాటు కూడా ఒకసారి చూపిస్తాను. ఇది పళ్ళు అండి, పళ్ళు ఇలా ఉంటుంది. ఇది పళ్ళు పాటు అనమాట. నెక్స్ట్ శారీ బ్లాక్ అండి. శారీ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ వస్తుంది. ఇది నీమ్ జరీ వస్తుందండి. శారీకి పై వైపు వచ్చింది మిస్టేక్, ఇలాగా వీవింగ్ మిస్టేక్ అయితే వచ్చిందండి. ఓకే, వీవింగ్ మిస్టేక్ అయితే పై వైపు వచ్చింది, ఒక 1/2 మీటర్ వరకు. ఇలా ఇది పళ్ళు ఇలా వస్తుంది శారీకి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా వస్తుంది, బ్లాక్ కలర్. నెక్స్ట్ శారీ ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్. ఈ శారీకి నాకు మిస్టేక్ అనేది ఎక్కడ కనిపించలేదు. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పాటు అనమాట. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ మనకి అలా చిన్న చిన్న మిస్టేక్స్ రాబట్టే 500కి అయితే వస్తున్నాయి. నెక్స్ట్ శారీ అండి, పర్పుల్ వస్తుంది శారీ. ఇది 2 కలర్స్ కనిపిస్తుందండి, మెజెంటా, పర్పుల్, బచ్చల పండు కలర్, అలాగా కలర్స్ అనేది కలనేత వల్ల కనిపిస్తుంది. బోర్డర్స్ కూడా మీకు 2 సైడ్స్ 2 బార్డర్స్ వస్తాయి. పై వైపు ఎల్లో బార్డర్ వస్తుంది అనమాట. ఈ విధంగా శారీ ఆల్ ఓవర్ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది. చిన్న వీవింగ్ మిస్టేక్ ఎక్కడ ఉందండి, ఇక్కడ చూపించమ్మా, చిన్న మిస్టేక్ అండి, స్మాల్ మిస్టేక్. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు అనమాట. పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. బ్లౌజ్ ఇలా వస్తుంది శారీకి. శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా వస్తుంది. స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా అయితే తీసి పెట్టండి. ఇది కూడా మీకు వచ్చేటప్పటికి కతాన్ కాదండి, పట్టు స్టైల్ అయితే వచ్చింది. కతాన్ పట్టు అయితే కాదు. మొత్తం అంతా కూడా డిజైన్ ఈ విధంగా అయితే ఉంటుంది. పళ్ళులో మిస్టేక్. ఓకే, ఇక్కడ మిస్టేక్ అయితే వచ్చింది. పళ్ళు పార్ట్. బార్డర్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. బోత్ సైడ్స్ కూడా మీకు సేమ్ బార్డర్ ఉందండి, సేమ్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేటికి మనకి బ్లౌజ్. శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. ఇది కూడా మీకు లైట్ కలర్ అండి, లైట్ పీచ్ అండ్ గోల్డ్ కలర్ లా కనిపిస్తూ ఉంటుంది శారీ. శారీ బార్డర్ వచ్చేటికి రాణి పింక్ వస్తుంది. ఇది వచ్చేటికి మీకు బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ ఈ విధంగా అయితే ఇచ్చారు. పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది. ఇది పళ్ళు పాటు. దీనికి పళ్ళులో చిన్న మిస్టేక్ ఉందండి, చిన్నదే, స్మాల్ అనమాట. ఇది కూడా కతాన్ పట్టు కాదు, ఫ్యాబ్రిక్ పట్టు స్టైల్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా కతాన్ పట్టు కాదండి, ఫ్యాబ్రిక్. ఇది కూడా మీకు లైట్ గ్రీన్ కలర్ అండి. లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. పై వైపు పళ్ళులో మిస్టేక్ అండి, ఇది ఇక్కడ చివరలో ఎడ్జ్ లో. శారీ ఆల్ ఓవర్ కూడా మీకు మ్యాంగో బుటీ అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేటికి మీకు బ్లౌజ్ పీస్, మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. నెక్స్ట్ శారీ ఇది మనకి కతాన్ పట్టు కాదండి, దీనికి కూడా మనకి పై వైపు వస్తుంది మిస్టేక్ అనేది ఇలా. ఓకే, అది మనం కొంచెం ఓవర్లాక్ చేయించుకుంటే సరిపోతుంది. శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి. కలర్ వచ్చేటికి మీకు రెడ్ కి లైట్ ఆనియన్ పింక్ షేడ్ లా ఉందండి కలర్, చాలా లైట్ కలర్ అనమాట. ఇది వచ్చేటికి మనకి బ్లౌజ్. ఇది పళ్ళు పార్ట్. డార్క్ మెరూన్ కలర్ అండి, నేమ్ జరీ వస్తుంది శారీకి. డార్క్ మెరూన్ కలర్ శారీకి. ఇదిగోండి పళ్ళు దగ్గర చిన్న మిస్టేక్, పళ్ళు దగ్గర ఇలా వీవింగ్ మిస్టేక్ వచ్చిందండి. ఓకే, పళ్ళు పక్కన అనమాట. శారీ ఆల్ ఓవర్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా వస్తుంది. శారీ ఆల్ ఓవర్ లుక్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుందండి. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ ఈ విధంగా అయితే ఉంటుంది. పళ్ళు వచ్చేటప్పటికి మీకు ఇలా వస్తుందండి. ఇది నీమ్ జరీ వస్తుందండి. శారీ కలర్ మనకి మెరూన్ రెడ్ అనమాట. నెక్స్ట్ శారీ పర్పుల్ అండి. పర్పుల్ పైతాని స్టైల్ అయితే వస్తుంది శారీ. పర్పుల్ అనమాట. శారీ కలర్ అంతా, డిజైన్ అంతా ఇలానే ఉంటుందండి. బార్డర్ అంతా కూడా ఈ విధంగా అయితే ఇచ్చారు. మిస్టేక్ నాకు ఎక్కడ కనిపించలేదు. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మీకు ఎక్సలెంట్ ఉంటుంది, చక్కగా శారీకి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటికి మనకి పళ్ళు పాట. చిన్న వీవింగ్ మిస్టేక్ అండి. ఓకే, బార్డర్ దగ్గర చిన్న వీవింగ్ మిస్టేక్ ఉంది. కట్టు చెంగు దగ్గరేనండి, పర్వాలేదు. నెక్స్ట్ శారీ అండి, రాణి పింక్ కలర్ శారీ. శారీకి ఇది కూడా అంతేనండి, బార్డర్ దగ్గర మిస్టేక్, బార్డర్ దగ్గర వీవింగ్ మిస్టేక్ అనమాట. చేపించుకుంటే ఓవర్లాక్ చేపించుకోవచ్చు, లేదంటే అలా వాడేసినా పర్వాలేదండి, పోగులు రావు. ఇది బ్లౌజ్ అనమాట. ఇది పళ్ళు పార్ట్. పళ్ళు ఇలా వస్తుంది. నెక్స్ట్ శారీ గ్రీన్ కలర్ అండి. ఇది కూడా మీకు నీమ్ జరీ అయితే వస్తుంది. శారీ నీమ్ జరీ వస్తుందండి. శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. డార్క్ గ్రీన్ కలర్.
ఇది బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ ఇలా వస్తుంది శారీకి. పళ్ళు వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్. నెక్స్ట్ రాణి పింక్ అండి. రాణి పింక్ కి టెంపుల్ బార్డర్ అయితే వస్తుంది. శారీ అంతా కూడా ఇలా స్టార్ బొట్ట అయితే వచ్చింది. పైతాని మనకి వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ వస్తుంది. దీనికి కూడా మిస్టేక్ అనేది నాకు అనిపించలేదు. ఎక్కడన్నా చిన్న ఉందండి, ఇది ఇక్కడ ఉంది. ఇది మీకు కుచ్చిళ్ళలోకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను నేను. ఇదిగోండి వీవింగ్ మిస్టేక్. చక్కగా పిల్లలకి లంగా జాకెట్లకు కూడా చాలా బాగుంటాయండి. ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇది వచ్చేటప్పటికి మీకు పర్పుల్ వస్తుంది. శారీ కలర్ పర్పుల్ అండి. మిస్టేక్ అయితే లేదు. బ్లౌజ్ లేదండి శారీకి. ఇది పళ్ళు పాట అనమాట. శారీకి బ్లౌజ్ అనేది ఉందా? బ్లౌజ్ లేదండి. బ్లౌజ్ తీసేయాలి. బ్లౌజ్ ఉంటే శారీ సరిపోదు. ఈ శారీ మాత్రం ఓకే. ఇది గ్రీన్ కలర్ అండి. గ్రీన్ లోనే బాగా లైట్ గ్రీన్ కలర్ అనమాట. ఈ శారీకి ఏంటంటే ఇదిగోండి ఇలా స్ట్రెయిన్ లా వచ్చింది. ఇది పక్కన పెట్టేద్దాంలేమ్మా. ఇది బ్లాక్ కలర్ అండి. బ్యూటిఫుల్ బ్లాక్. అదే ఎవరికైనా కావాలంటే ప్రైస్ తగ్గించి ఇచ్చేద్దామండి గ్రీన్ ది. ఇది బ్లాక్ కలర్ అండి. శారీ అయితే మాత్రం చాలా బాగుందండి. బోత్ సైడ్స్ కూడా మీకు సేమ్ బోర్డర్ అయితే ఇచ్చారు. నీమ్ జరీ అయితే వచ్చింది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. దీనికి ఏంటంటే మనకి పళ్ళులో ఇలా కుట్టొచ్చిందండి. 2 కట్ శారీ లాగా పళ్ళులో కుట్ట అనేది వచ్చింది. నేను ఒకసారి చూపిస్తాను. శారీ ఆల్ ఓవర్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది మనకి. ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. నీమ్ జరీ వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళులో కుట్టొచ్చింది ఓకే. నెక్స్ట్ శారీ అండి. ఇది కూడా మీకు రత్నావళి కలర్ అయితే వస్తుంది. శారీకి పై వైపు మిస్టేక్ అనేది ఉంది. ఇదిగోండి ఇలాగా కొంచెం అనమాట. ఇది కూడా తీసేద్దామమ్మా. 2-3 చోట్ల ఉంది. తర్వాత పెట్టొచ్చులే తగ్గించి. ఇది వచ్చేటప్పటికి మీకు పింక్ కలర్ అండి. సెల్ఫ్ వీవింగ్ వస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి మీకు గోల్డ్ కలర్ బొట్ట అయితే ఇచ్చారు శారీకి. ఇది పళ్ళు అనమాట. పళ్ళు ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. దీనికి మిస్టేక్ లేదండి. మిస్టేక్ కనిపించలేదు. నో మిస్టేక్. నెక్స్ట్ శారీ పర్పుల్ అండి. పర్పుల్ అండి. మొత్తం అంతా కూడా ఇలా ప్యారెట్స్ డిజైన్ అయితే వస్తాయి. డార్క్ కలర్ వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది శారీకి. పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇది పళ్ళు పార్ట్. పళ్ళు కూడా లాంగ్ పళ్ళు అండి. నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి. పింక్ కి రామా బ్లూ వస్తుంది. బార్డర్ వచ్చేటప్పటికి చిన్న బుటాతో ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్ అనమాట. శారీకి ఇది పళ్ళు ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది బ్లౌజ్ పీస్. కట్టు చెంగు వచ్చేటప్పటికి ఈ శారీకి మీకు 1 మీటర్ అబవ్ ఉందండి. 1 మీటర్ అబవ్ వస్తుంది. నెక్స్ట్ శారీ బ్లూ కలర్ అండి. శారీ కలర్ వచ్చేటప్పటికి మీకు రత్నావళి బ్లూ వస్తుంది. కట్టు చెంగులోనే మిస్టేక్ అండి. ఇలా వీవింగ్ మిస్టేక్ అయితే కట్టు చెంగులోనే వచ్చింది. కుచ్చిళ్ళలోకి వెళ్ళిపోతుంది శారీకి. మనకి బ్లౌజ్ పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. చూపిస్తాను. ఇది పళ్ళు పార్ట్ అనమాట. ఇలా మిస్టేక్స్ రాబట్టి ఇవన్నీ కూడా మనకి 500కి అయితే వస్తున్నాయండి. నెక్స్ట్ శారీ గ్రీన్ కి మనకి శారీ కలర్ వచ్చేటికి రాణి పింక్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. గ్రీన్ కలర్ కి శారీకి అదిగోండి అది మిస్టేక్. బార్డర్ లో ఒక దగ్గర కట్ అయింది అలాగా ఓకే. ఇది వచ్చేటికి బ్రొకెట్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఈ శారీకి. పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది. ఇది పళ్ళు. నెక్స్ట్ శారీ ఇది రాణి పింక్ కి గోల్డ్ కలర్ వీవింగ్ వస్తుందండి. శారీ అంతా ప్లెయిన్. బార్డర్ వచ్చేటప్పటికి మీకు అలా పికాక్స్ డిజైన్ అయితే వచ్చింది. బ్యూటిఫుల్ ఉందండి శారీ. చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు. ఇది నీమ్ జరీ వస్తుంది ఓకే. ఇది మనకి బ్లౌజ్ పీస్. బ్లౌజ్ రాలేదండి శారీకి. సారీ బ్లౌజ్ లేదు. ఇది కట్టు చెంగు. శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. బ్లౌజ్ అనేది రాలేదు. ఈ శారీకి కూడా బ్లౌజ్ రాలేదండి. ఇక్కడ మిస్టేక్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంది ఓకే. చిన్న వీవింగ్ మిస్టేక్ అంతేనండి. అదర్వైజ్ శారీ అంతా కూడా చాలా బాగుంది. పర్పుల్ కలర్ అనమాట. ఇది ఇలా ఇచ్చారు కానీ బ్లౌజ్ తీయకూడదండి. తీస్తే శారీ సరిపోదు. బ్లౌజ్ కన్నా ఇచ్చారు. నేను లెంత్ చూశాను. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పార్ట్. పళ్ళు ఇలా వస్తుంది. ఇవన్నీ కూడా మనకి మిస్టేక్ శారీస్ అనే తీసుకోండి. రిటర్న్ ఆప్షన్ ఉండదు. 500 అండి. కతాన్ పట్టు శారీస్ కలెక్షన్. నచ్చిన శారీని వాట్సాప్కి అయితే మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.